సంఘస్థులకి సంఘ పెద్దలకి ఇక్కడ వచ్చిన అందరికీ ఉంటాను. నా సాక్షి ఏంటంటే ఇది ఒక నెల ముందు మా అమ్మాయి బయటకి వెళ్ళిందండి. దాని విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. దాని గురించే సాక్షి చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయి సైకిల్లో ఉండేవాళ్ళం అండి. మేము అన్నమయ్య గారి మాస్టర్ అమ్మాయిని, మాది అత్తగారు ఆకులు మాస్టర్ గారు, మా పెద్ద బావ గారు, మేమందరం 2012లో మేము అసలు ఎలా మారేమో మాకే తెలియదు. వర్తమానం అన్నా ప్రార్థన అన్నా మేము అంతగా ఇది చేసేవాళ్ళం కాదు. కానీ ఫస్ట్ నుంచి మేము ప్రార్థనలోనే ఉన్నాము. అయ్యగారి ద్వారా ఫస్ట్ నుంచి మాకు ప్రార్థన ఉంది. కాకపోతే ఏదో నాకు అర్థం కాకుండా ఉండేవాళ్ళము. ఇలా ఇదిగా అడ్వాన్స్ అయినప్పుడు కూడా మేము కాలవరకు ఉండేవాళ్ళమండి. అక్కడ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాము. అమ్మాయి పద్నాలుగు కాడి నుంచి ఈ రోజు వరకు అమ్మాయికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఇలాగే ఒడిదొడుకుని వస్తూ ఉండేవి. అయినా కానీ దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు. అక్కడ కూడా చర్చి విషయంలో కూడా నేను చాలా తప్పు చేశాను. రోజు రోజు నేను ఇంకా బాధపడుతున్నాను. అయ్యా నీ చిత్తం అయితే ఎందుకని నా చర్చి నేను ఎందుకని ఆడు చేస్తుంటే రైతులను మన్నించి క్షమించు. అక్కడ నాకు స్థలం ఉంటే కనుక పైన నేను ఎంత వేసుకైనా చేసి ఒక గదైనా దేవునికి ఇవ్వాలి అని ఎంతో వేదన పడతాను. ఈరోజు కూడా అది జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకొని ప్రార్థన చేయండి. తర్వాత అనుకోని రీతిలో మళ్ళీ మా ఆయన వాళ్ళ పెద్దకు లాస్ట్కు ఇచ్చాము అమ్మాయిని. అప్పుడు కూడా ఇలాగే అడవుడిగా ఆ మాందర గుంట్లో బాగోలేదని చెప్పి అలాగే అమ్మాయికి వివాహం చేసేసాము. అప్పుడు కూడా చాలా బాధ. అమ్మాయిని వివాహం అయిన కాడి నుంచి కష్టాలు మొదలైనవి. సొంతలో కదా బాగా చూసుకుంటానని ఇచ్చారు. అమ్మాయి తిరిగి ఇల్లు లేదు, అద్దెకున్న ఊరు లేదు. అక్కడక్కడే 4-5 సార్లు 5-6 సార్లు ఉంటే ఒక 4 సంవత్సరాలు, లేదనుకుంటే 1 సంవత్సరం, 6 నెలలు, 7 నెలలు ఒక్కొక్క ఇంటికి అలా మారుతూ ఉండేది. ఆ అత్తగారికి ఆవిడకి ఏదో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అత్తపడదు మనకు తెలిసిందే. అలాగని తన జీవితంలో కూడా విడుదల తెచ్చి అప్పు కూడా పోయింది. ఆకులు వచ్చాడండి ఇప్పుడు. అది అమ్మ ఇంకా నేనైతే నా వల్ల కాదు, బాగా చూస్తే ఎలా ఉంది, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను మేము. కానీ పెదనాన్ని ప్రార్థన పెట్టించి ఏదో 1 సంవత్సరం అన్నా 2 సంవత్సరాలన్నా నేను చేయాలనుకుంటున్నాను. నువ్వు పిల్లలిద్దరిని చూసి నువ్వు చూస్తూ ఉండు, నేను వస్తానని చెప్తే అమ్మ మాదేం లేదు, పెదనాన్ని ఏం చెప్తే అదే చెయ్యి, నీ మనసుకి ఏదదే అదే చెయ్యి, మాకైతే ఇష్టం లేదండి. మేము పెళ్ళైనా కానీ పిల్లలిద్దరు కూడా మా దగ్గర ఉంటే మేము చూసుకుంటాము, మేమందరం కలిసి ఉంటాము. అందుకున్నా కానీ నాకు కొడుకు లేదు, నాకు 2 పుత్రులే. అయినా కానీ మేము అసలు మనం ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఎన్ని 10 రోజులు అయిందండి. బాధలంటే ఏంటో అమ్మాయి వెళ్ళిన ఖండించి ఈ రోజు వరకు కంటికి కొనుక్కోలేదు. ఎవరికి నాకు మనసు లేదు. భాష గారిని చెప్పి ఏంటండి, సరే మీ ఇష్టం, మన వర్తమానం అయితే అలా లేదు. మరి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నట్టు మా మాట కూడా ఉన్నట్లేదయ్యా. ఎన్ని చోట్లకి అద్దెకి వెళ్ళినా కానీ ఎన్నో ఇబ్బందులు. ప్రార్థన పెట్టుకుంటే ఏంటమ్మా 24 గంటలు, కానీ పనివాళ్ళు కూడా మా చాలా ఇది చేసేది. ఏదో ఒక వంకతో ఖాళీ చేపించేసారు. అక్కడ అయిపోయినాక మళ్ళీ వేరే చోటుకి వెళ్ళారు. అక్కడ అవి ఖాళీ చేసేసి నాకు ఆకుడు వచ్చారు. ఇంక ఈ బాధ పడలేని వెళ్తానని చెప్పింది. అయ్యా మరి నేనేం చేయలేను, మరి నేనే ప్రార్థన పెట్టి చేయండి అయ్యానని చెప్పాను. ప్రార్థన పెట్టడం ఇలాంటి పెట్టకూడదు, మీకు తెలియదు, వెళ్తే 2 వెళ్ళమనండి, లేదనుకుంటే అమ్మాయిని ఒకదాన్ని పంపించున్నాను అన్నాడు. వెళ్ళిన తర్వాతకి వెళ్తాను ఎవరైనా, నేను మీరు అవకాశం ఇస్తే నేను వెళ్తాను, ఇది కట్టుకొని ఇంకా మేము అలా ఇదవుతాము అని
వెళ్ళిందండి. వెళ్ళినాక అసలు ఎలా వెళ్ళిందో మేము అసలు ఎలా పంపించామో మాకే తెలియట్లేదు. కానీ ఏదో అమ్మాయి పేరు లేదు, పంపించిన మనిషి కూడా ఆ దేశం కూడా కాదు. మరి అన్ని రోజులు అక్కడ ఎలా ఉన్నదో ఏంటో మాకు తెలియదు. 4 రోజులు 6 రోజుల కిందటమ్మా అసలు నన్ను సరిగ్గా చూడట్లేదు. నన్ను ఒక ఇంటికి కాదు 2-3 ఇంటికి పంపించాలని చెప్పేసి తిట్టేసేస్తున్నారు. నా బట్టలు, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకొని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. అనవసరంగా నేను వచ్చానమ్మానని ఎంతో వేదన చెందింది. అసలు నేను అనుకున్న ఇది కాదండి, నాకు తెలుగు వాళ్ళు ఉన్నారని వచ్చాను. ఆ తెలుగు ఆవిడ నన్ను ఇలా మోసం చేయాలంటే లేదు అసలు ఇక్కడ ఎవరు లేరు అలాంటి వాళ్ళు. అసలు నువ్వు ఎవరు నమ్మొచ్చావు, నేను ఎవరో తీసుకొచ్చారు అలా చెప్పించి అంతే తప్ప నువ్వు అసలు రావాలని కాదు, నువ్వు చేస్తావా చేయవని చెప్పి అమ్మాయిని చాలా శ్రమలు పెట్టారు పాస్టర్ గారు. బాబీ అసలు ఎంతో రోజు బాబీ ఏం పరిస్థితి అశోక్ అందరం కలిసి చాలా ఇబ్బందులు పడ్డామండి. అమ్మ నేను వచ్చేసేస్తాను, మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదమ్మా, నన్ను చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు నేను ఎంతో వేదనిస్తుంది. ఈరోజు కూడా అమ్మాయి కోసం ఉపవాసంగా ఉన్నాను. మమ్మల్ని క్షమించు, నీ మాటను కూడా మేము వచ్చిన మమ్మల్ని మన్నించున్నాయినా. ఎప్పుడు కూడా మేలండి ఎప్పుడు చూడలేదేమో. నేను నన్ను చూసి మేము ఎంతో భయపడిపోయాము. అలాంటిది నా బిడ్డను ఎందుకు నేను పంపించిన, నేను శ్రమలు పడుతున్నా, నా బిడ్డ శ్రమలు పడడం నాకు ఇస్తున్నది నాయన. ఆయన కాదు తెగించి మీ దగ్గర ఇచ్చేస్తున్నాము. నేనన్నా వెళ్ళి మన సమస్య తీర్చాను. 2 పిల్లలు ఉన్నారు నాకు. నేను ఏదో ఒక రకంగా నేను ఇది అవుతాను. మనం చెప్పులు పిల్లలు ఏంటిదైనా రోజు ఎంతో శ్రమలు పెట్టేవాళ్ళం మనలో తీసుకుని. ఏజెంట్ చేత పోనెత్తోడు కాదు. బాబీ పాస్టర్ గారు అందరూ కలిసి ఎంతో బిడ్డ కోసం ఎంతో వేదన చెంది నేను చెయ్యొచ్చాను. ఏం కాదు బిడ్డకి, ఏం కాదు, నేను చెయ్యను, ఏం అవదులేనని చెప్పాను. ధైర్యం చెప్పేవాళ్ళు. బాబీ చెప్పాడు నమ్మకాన్ని ఉంచండి, విశ్వాసం ఉంచండి అని. ఆయన కానీ మనుషులు కదా 24 గంటలు అసలు ఏమైందో ఏంటో కోరుకోవలేదు. అసలు అక్కడ మా నాన్న వాళ్ళు ఎవరు లేరు. ఏంటి నాయన మేము ఏమైనా తప్పు చేసామా, లేకపోతే నేనైనా తెలిసి మేము ఇది చేసామా, క్షమించిన ఆయన. అది ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయలేవని ఎంతో వేడుకుంటున్నాను దేవుణ్ణి. అనుకోండి ఇందులో మంచి వస్తుందని 6 రోజులు బాబు ప్రాంతంలో చేస్తూనే ఉన్నారు, అయ్యగారు చేస్తూనే ఉన్నారు. అనుకోని రీతిలో దేవుడి దయ వల్ల మనకి మా తోడుకోవడం వచ్చి కనిపించింది. కనిపించి అమ్మ అసలు ఆ అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు, ఆ అమ్మాయికి ఇద్దరు లేదు, ఆ అమ్మాయి పేరు అసలు ఏమీ లేదు, ఆ అమ్మాయి అసలు ఎట్లా వచ్చిందో కూడా మాకు తెలియదు. కానీ మా పిల్లలైతే ఒప్పుకోవట్లేదు. మా పిల్లలైతే మరి పోలీసులు 4 కొడుకులు పోలీసులే. మేము అసలు అలాంటి దేశాలతో తీసుకొచ్చామంటే చాలా ఇబ్బందులు పడాలి. ఆ అమ్మాయిని చంపేసి పడేసినా కానీ, ఆ అమ్మాయిని అసలు ఏం చేసినా కానీ అడగడానికి మీరు సరిపోరు. కానీ మరి ఆ అమ్మాయి అదృష్టాన్ని బట్టి వచ్చిందని చెప్పి ఆవిడ అన్నీ ఈ పని మీద వేసుకొని మేడం నేనే చూసుకుంటాను, నేను ఎన్ని రోజులైనా నేనే ఉంచుకుంటాను అమ్మాయిని, నా మీద నమ్మకం తీసుకురండి అని ఆ అమ్మాయి అడ్డుండి ఆ పిల్ల దగ్గరికి తీసుకెళ్ళారండి. 2 రోజులైంది అమ్మాయి వెళ్ళి. ఇప్పుడు క్షేమంగా ఉంది, బాగానే ఉన్నానమ్మ, మీరు టెన్షన్ పడకండి, నేను రోజు ఒక దగ్గరకు వచ్చేసానని మాకు ఫోన్ చేసి చెప్పింది. ప్రార్థన చేసిన బాబుకి, పాస్టర్ గారికి, దైవ సేవకి, మీకు అందరికీ నా వందనాలండి. మా సాక్షాన్ని నాయన మా కుటుంబాన్ని, మా కుటుంబం కోసం, బిడ్డ కోసం, వాళ్ళిద్దరికి ఇచ్చిన పిల్లల కోసం ప్రార్థన చేయండి. తప్పులు ఏమిటంటే మమ్మల్ని మన్నించండి. అయ్యో మమ్మల్ని కోసం ఎంతో ప్రార్థన చేసిన బాబుకి, పాస్టర్ గారికి వందనాలయ్యా. మమ్మల్ని క్షమించండి దేవా. ఈ చిన్న సాక్షిని ఇప్పుడు దీవించింది కాక.